చాలాసార్లు మనం అనుకుంటాం నా కాన్వర్జేషన్స్ మరి నేను మాట్లాడేవి నాకొక్కళ్ళకే తెలుసు, ఎవరు చూడడం లేదు కదా, ఎవరు పట్టించుకోవడం లేదు కదా, నా కాల్ రికార్డింగ్ ఎవరి దగ్గర లేదని మనం అనుకుంటా ఉంటాం. మన కాల్ రికార్డింగ్స్ అన్ని ఒకవేళ మన తల్లిదండ్రులు చూడకపోవచ్చు, ఎవరు పట్టించుకోకపోవచ్చు, కానీ దేవుని దగ్గర మనం మాట్లాడే ప్రతి సంభాషణ ఉంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు మనం చేసే ప్రైవేట్ థింగ్స్ ఎవరు చూడడం లేదు కదా, నేను ఎలా మాట్లాడినా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు అని చాలాసార్లు మనం అనుకుంటుంటాం. వినికిడి శక్తిని మనకిచ్చిన దేవుడు అన్ని ఆయన వింటూ ఉన్నాడు. కంటిని నిర్మించిన దేవుడు, మనకు మరి చూపును అనుగ్రహించిన దేవుడు, ప్రతిదీ చూడగలిగే శక్తిని దయచేసిన దేవుడు, ఆయన కూడా అన్ని చూస్తున్నాడు, అన్ని చూస్తున్నాడు. మన కష్టాలు చూస్తున్నాడు, మన నష్టాలు చూస్తున్నాడు, మన ఇబ్బందులు చూస్తున్నాడు, అలాగే మనం చేసే తప్పులు కూడా చూస్తున్నాడు. సో ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కష్టాలను మాత్రమే చూసి దేవుడు ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు, క్షమిస్తాడు అనుకోవడం కంటే దేవుడు మనం చేసే ప్రతి తప్పిదాన్ని కూడా చూస్తున్నాడు అనే భయాన్ని మనం కలిగి బ్రతికినప్పుడు మన జీవితంలో దేవునికి అయిష్టమైన కార్యాలు చేయకుండా ఖచ్చితంగా మరి మనం దైవ భయంతో ఈ లోకంలో బ్రతకడానికి మరి అవకాశం ఉంటుంది.